దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే. శంకరాచార్యుల వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి అందరి యొక్క మనస్సుల్లో ఈ ధర్మానికి అభిముఖమైనటువంటి ఒక ప్రవృత్తిని, ఒక మార్పుని తీసుకొచ్చి అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో వెళ్ళేట్టుగా చేసిన తర్వాత, ఈ రకంగా చేసి శంకరులు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత ఎంతోమంది ఇంకా మహాపురుషులు మన దేశంలో అవతరించారు. వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేసి ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి ఈ ధర్మోద్ధరణ కనుక చేసి ఉండకపోతే ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఏమీ చేయడానికి సాధ్యమయ్యేది కాదు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక మంచి మార్గం ఉండాలి, మంచి రోడ్డు కావాలి. రోడ్డు చక్కగా ఉంది అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి మనం వెళ్ళగలం. వెళ్ళడానికి రోడ్డే లేదు అని అంటే అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి అవతలికి వెళ్ళలేరు. ఎవరైనా ఒక వ్యక్తి రావాలి, ఆ సరైనటువంటి మంచి మార్గాన్ని వేపించేటటువంటి వ్యక్తి ఒకటి రావాలి. ఆ వ్యక్తి వచ్చి చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు అని అంటే తర్వాత ఎంతోమంది ఆ మార్గంలో వెళ్ళచ్చు, ఎంతమంది అయినా సరే ఆ మార్గంలో ప్రయాణించవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి రాలేదు అని అంటే మాత్రం ఎంతమంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఒక్కడు కూడా మనం తీసి ముందుకు పెట్టలేము. అటువంటి ఆ వ్యక్తి అంటే మన సనాతన ధర్మం యొక్క మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని నవీకరించి, అంటే ఈ మార్గాన్ని శుద్ధి చేసి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అదే శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మోద్ధరణ చేసి అందరిలోనూ, సమస్త సనాతన ధర్మం యొక్క అనుయాయుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదట మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి? ఈ ఆస్తిక్యం, ఈ భగవద్భక్తి అనేది మనిషికి ఉండాలి. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.